హలో. సో నేను నిన్న మా ఫ్యామిలీతో కలిసి భద్రాచలం వెళ్ళాననమాట. నేను భద్రాచలం వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. మీలో ఎంతమంది భద్రాచలం వెళ్ళారు? సో మాకు నిన్న ట్రైన్ చాలా లేట్ ఉంది, లైక్ 11:45 అలా. మేము దిగటం కూడా లేట్ అయింది, ట్రైన్ డిలే ఉంది, వన్ అవర్ 1.5 అవర్ అలా. ఇది మేము అక్కడ స్టే చేయడానికి వెళ్ళే ప్లేస్కి వెళ్తున్నప్పుడు క్యాప్చర్ చేసినవన్నీ. మేము అక్కడ ఉన్నది శ్రీరామలనియం అనమాట. ఇది ఎందుకు చూస్ చేసుకున్నామంటే టెంపుల్కి దగ్గరలో ఉందని చెప్పి. ఇక్కడ నుంచి ఇట్ టేక్స్ బేర్లీ 5 minutes టు టెంపుల్ అనమాట. సో ఇదైతే మేము చూస్ చేసుకున్నాం. ఇది కొంచెం ఓల్డ్ ఉంది, ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఇంకా దీనికి కావాలి, బట్ టెంపుల్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్. సో వన్స్ మేము ఇక్కడికి రీచ్ అయ్యాక ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. టెంపుల్ బయట ఈ కొబ్బరికాయ ఆకులు ఇవన్నీ తీసేసుకున్నాం అనమాట. టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ దసరా హాలిడేస్ కొంతమందికి స్టార్ట్ అయ్యి ఉంటాయి, ప్లస్ వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చారనమాట. రామభక్తులు ఉంటారు కదా, సో వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వచ్చారు. మేమైతే స్పెషల్ దర్శనంకి టికెట్స్ తీసుకున్నాం, ఎందుకంటే కొంచెం దేవుణ్ణి దగ్గరగా చూడొచ్చు అని చెప్పి. టెంపుల్ బయట అయితే అంతా ఇలా ఉంది. లోపలికి మొబైల్ అలౌడ్ లేదు కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయాను. వీలైనంత అయితే క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ టెంపుల్ బయటకు వచ్చేసాక మొత్తం అంతా ఇలా ఉందన్నమాట. టెంపుల్ బయట లైక్ అన్ని టెంపుల్స్ బయట ఉండేలా మార్కెట్ రోడ్ కూడా ఉంది. ఇక్కడ అన్ని టాయ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ దేవుడికి సంబంధించినవన్నీ ప్రసాదం అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా మొత్తం అంతా పెట్టేసి ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా మాకు ఉన్నది చాలా తక్కువ టైం. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే ఉన్నాం. మళ్ళీ మాది రిటర్న్ ట్రైన్ నైట్ అనమాట. సో ఎంత అయితే కవర్ చేయగలిగామో అంత చేసాం. ఇది నెక్స్ట్ టెంపుల్. ఇవి సప్త మాతృకలు అని ఉన్నాయి. టోటల్ 7 దేవుడి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, సో ఇంకొంచెం డెవలప్ చేస్తున్నారు దీన్ని, బట్ చాలా పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్ కూడా. అక్కడ మాకు పంతులు గారు ఇలా నామాలు పెట్టారనమాట. నెక్స్ట్ మేము లాస్ట్ విజిట్ చేసింది పర్ణశాల. దీని ముందు మేము పంచవటికి కూడా వెళ్ళాం, బట్ అక్కడ మొబైల్ అలౌడ్ లేదు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము గోదావరి, పాపికొండలు అవి కూడా చూసేసాం. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాం.